హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఏంటంటే ఇది యాక్చువల్గా నిన్నటి వీడియో అనమాట. నిన్న ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళది పాప శారీ ఫంక్షన్ అయితే పిలిచారనమాట. సో ఆ శారీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి నేను ఇలా ఇలా రెడీ అవుతున్నాను. సో దానికోసం అని చెప్పేసి నేను బ్లాక్ శారీ అని బ్లాక్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా అయితే నేను కట్టుకున్నాను బ్లాక్ శారీ. సో దానికోసం అని చెప్పేసి ఆ శారీ మీదకి ఇలా నా దగ్గర బుట్టలు ఉన్నాయన్నమాట, ఇయర్ రింగ్స్. సో దాన్నైతే నేను పేరప్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ ఈ బుట్టలు కూడా నేను మా హస్బెండ్తో కలిసి ఒక రీల్ తీసినప్పుడు కూడా నేను పెట్టుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఈ ఈ బుట్టలు అయితే నేను పెట్టేసుకున్నానండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి కదా బుట్టలు. సో ఈ బుట్టలు పేరప్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో బుట్టలు. సో ఈ బుట్టలైతే పేరప్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక చిన్న పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా. సో నాకు మేకప్ అలవాట్లేదని చెప్పాను కదా. సో ఈ పాండ్స్ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. సో నా ఫేస్ అంతా కూడా రాసుకున్నాను. సో రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ టికిల్ ఉంది కదా, సో స్టిక్కర్ అయితే తీసుకున్నాను. సో స్టిక్కర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగుందనమాట నా ఫేస్కి. ఈ రౌండ్ స్టిక్కర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాక కొంచెం కుంకుమ అయితే పెట్టుకున్నానండి. సో కుంకుమ ఏంటంటే యాక్చువల్గా నేను ఆల్రెడీ కుంకుమ పెట్టేసుకున్నాను. సో ఆ క్లిప్ తీసాను కావాలనుకొని చెప్పేసి నేను ఇంకా అనుకున్నాను, కానీ బట్ నేను కెమెరా ఆన్ చేసినట్లేదు. సో కుంకుమ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుంకుమ పెట్టినట్టు యాక్ట్ చేద్దాంలే అన్నట్టు సో కొంచెం తీసుకొని అలా పెట్టేశాను. చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న దాని మీదనే కొంచెం తీసుకొని పెట్టేశాను అనమాట, అంటే క్లిప్ మిస్ అయిందనమాట. సో ఈ కుంకుమ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను హెయిర్ స్టైల్ అయితే చేస్తున్నాను. సో నాకున్న టైంలో ఇదే హెయిర్ స్టైల్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇంకో వేరే స్టైల్ ట్రై చేయడానికి కూడా టైం లేదు నాకు. సో నేను పిల్లల్ని రెడీ చేసుకొని నేను ఇంట్లో పని అంతా చేసుకొని నేను రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ 1:30 అయిపోయిందనమాట. మేమేంటంటే తినడానికి వెళ్ళినట్టుంది. కాస్త ఒక 12:30కి అలా వెళ్తే పాపనన్నా కొంచెం చూసి కొంచెం వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా తీసుకుంటే బాగుండేదనిపించింది. బట్ ఇంట్లో పని పిల్లలతో అయిపోయి ఆ ఫంక్షన్కి వెళ్ళేసరికి 1:30 అయిందనమాట. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ నా నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా షార్ట్ వీడియోస్ని చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. నా షార్ట్ వీడియోసే కాదండి, నా లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నాకు యూస్ఫుల్ అవుతుందనమాట. మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ అండి, నా లాంగ్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే దాంట్లో కంటెంట్ ఉంటేనే మీకు నచ్చితేనే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇక్కడైతే నేను పఫ్ స్టైల్ అయితే నేను స్టైల్ చేస్తానండి, హెయిర్ స్టైలు. సో నాకెందుకో ఈ పఫ్ స్టైల్ నాకు చాలా బాగా సూట్ అవుతుంది నా ఫేస్కి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో వేరే స్టైల్స్ ఏంటంటే తొందరగా ట్రై చేయను, ఎందుకంటే నాకు తొందరగా మంచిగా అనిపించవన్నమాట, నా ఫేస్కి అంత సెట్ అయినట్టు అనిపించవన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ పఫ్ స్టైల్ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. మీరు చూసుంటారు కదా, నా ప్రతి వీడియోస్లో కూడా ఇదే స్టైల్ ఉంటుంది. అండ్ నా వీడియోస్లో కానీ ఇంకా నేను లైవ్కి వస్తూ ఉంటాను కదా, సో లైవ్లో కూడా ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటానండి. సో నాకు ఎందుకో సూట్ అవుతుంది అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా నీకు ఇదే సూట్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తారనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం లిప్ బామ్ అయితే తీసుకున్నానండి. సో మరీ లిప్స్ మరీ డార్క్గా ఉంటే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి ఈ లిప్ షేడ్ అనేది నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా లిప్ బాము. సో కొంచెం పింకిష్ కలర్లో వస్తుంది. సో ట్రై చేశాను. సో బాగుంది కదా. సో ఈ లిప్ బామ్ అయితే ట్రై చేసిన తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ తీసుకున్నానండి, ఒక బ్రాస్లెట్. సో అది కూడా నేను ఇక్కడే పక్కన షాప్లోనే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంటుంది, పిచ్చి స్టైలిష్గా ఉంటుంది ఈ బ్రాస్లెట్ కూడా. సో నా హ్యాండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను తొందరగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడినండి, ఎందుకంటే అంతగా ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాను. జస్ట్ కొంచెము అలా లిప్ బామ్ మాత్రం యూజ్ చేస్తాను అనమాట, లిప్స్టిక్. అది కూడా మరీ లిప్స్ డార్క్గా ఉంటే బాగోదు అన్నట్టు నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు నా న్యాచురల్ లుక్ ఎంత బాగుంటుందనేది.
ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే వస్తారు వీడియోలోకి. ఎందుకంటే నేను నా మెడలో వేసుకోవడానికి నల్లపూసల గొలుసు ఒకటి తీసుకున్నాననమాట. సో, అయితే నాకు వెనకాల ఆ హుక్ అనేది పట్టట్లేదు. సో, తను హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తున్నారనమాట. చూడండి నా మెడలో నల్లపూసలు ఎంత సింపుల్‌గా ఉంది. ఇది గోల్డే అనమాట. సో, నేను ఇక్కడ హైదరాబాద్‌లోని కుక్కట్పల్లిలో జోసలుకాస్‌లో తీసుకున్నానండి. 8 గ్రామ్స్ ఎంతో పడిందనమాట. చాలా అంటే చాలా బావుంది. డైలీ వేర్‌కి అని చెప్పేసి తీసుకున్నాననమాట. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో మెడలో. చాలా క్లాసీ లుక్ వస్తదనమాట. సో, తను అలా అయితే హుక్ పెట్టేసి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఒక బ్యాంగిల్ అయితే వేసుకున్నానండి. రైట్ హ్యాండ్‌కేమో బ్రాస్లెట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్‌కి బ్యాంగిల్ వేసుకున్నాను. సో, ఇదండి నా ఫైనల్ లుక్. నా బ్లాక్ శారీ ఎలా ఉంది? నేను ఎలా ఉన్నానని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.